హాయ్ గైస్, ఈ వీడియోలో ప్రేమిస్తున్న మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంటే అదేదో 20-30 మినిట్స్ కాకుండా జస్ట్ షార్ట్ అండ్ తక్కువ టైంలో స్టోరీ ఏంటనేది, అలాగే మూవీ నాకు నచ్చిందా లేదా అనేది చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో చూశాక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హీరో అమ్మ అయిన శారదని చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. అయితే హీరో చనిపోయే స్థితిలో ఉంటాడు. శారద వాళ్ళ అన్నలు వీడు బతకడు, ఇంకా ఎన్ని రోజులని ఇంట్లోనే పెట్టుకుంటామని చెప్పి తనను తీసుకొచ్చి బయట పెట్టేస్తారు. కానీ శారద మాత్రం నా కొడుకుకి ఏం కాదు, వీడు బతుకుతాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కారులో నుంచి హీరోయిన్ ప్రీతి వస్తుంది. ఎందుకంటే తను ప్రేమించిన అబ్బాయి శివ చావు బతుకులో ఉంటాడు. శివకి తన చేతులతో తులసి నీళ్లు పోస్తే మోక్షం కలిగి తన ప్రాణం పోతుందని శివ ఫ్రెండ్స్ ప్రీతిని తీసుకొస్తారు. అయితే నిజానికి ప్రీతికి శివపై ప్రేమ ఉండదు. ప్రీతి తన చేతులతో తులసి నీళ్లను శివ నోట్లో పోస్తుంది. కానీ శివ చావడు, తను బ్రతుకుతాడు. అది చూసి శివ మదర్ చాలా హ్యాపీ అవుతుంది, తన కొడుకుకి ఏం కాలేదని. కానీ ప్రీతి శివ బ్రతకడం చూసి అక్కడి నుండి పారిపోతుంది. కట్ చేస్తే మూవీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. శారద గవర్నమెంట్ స్కూల్లో స్వీపర్గా పనిచేస్తూ ఉంటుంది. శివ తన చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం సిటీకి తన అమ్మని తీసుకొని వస్తాడు. అయితే ఇక్కడే ప్రీతి తనకు కనిపిస్తుంది. తనను చూడగానే శివ లవ్లో పడిపోతాడు. ఆ తర్వాత డైరెక్ట్గా తనతో నువ్వు నాకు నచ్చావు, నీతో రొమాన్స్ చేయాలని ఉంది అని చెప్తాడు. దానికి ప్రీతి షాక్ అవుతుంది. ఆ తర్వాత తను తన ఫ్రెండ్స్ కలిసి శారద గారికి హెల్ప్ చేస్తారు. శివ మాత్రం తన వైపే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత శివ ఫ్రెండ్స్ కూడా జాబ్స్ కోసం సిటీకి వస్తారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. నెక్స్ట్ డే శివ తన ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు. శివ మాత్రం ప్రీతిని చూసి ఆటో నుంచి దిగి తన వెంటే వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. తన వెంటే పడుతూ నేను చెప్పింది ఏం చేశావంటూ తిరుగుతూ ఉంటాడు. శివ ఫ్రెండ్స్కి జాబ్స్ వస్తాయి, వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు. మరోవైపు ప్రీతికి ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ శివ మాత్రం తనను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ప్రీతి నాన్న తనను చూడడం కోసం వస్తాడు. అప్పుడే శారద ప్రీతి నాన్నని చూస్తుంది. నిజానికి శివ ప్రేమ అంటూ ప్రీతి వెంట పడుతున్నాడని శారదకి తెలుస్తుంది. ప్రీతి నాన్నని చూడగానే తను భయపడుతుంది. ఆ తర్వాత శివ అలాగే తన ఫ్రెండ్స్తో శారద విషయం చెప్తుంది. నిజానికి శివ స్కూల్లో ఉన్నప్పుడే తన క్లాస్లోని ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఐ లవ్ యూ అంటూ తను స్కూల్లోని అన్ని బోర్డులపై రాస్తాడు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ శివకి వార్నింగ్ ఇచ్చి 1 వీక్ సస్పెండ్ చేస్తాడు. అయినప్పటికీ శివ ఆ అమ్మాయిని మర్చిపోడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, శారద వాళ్ళ బాస్ కూతురు. నా కింద పనిచేసే దాని కొడుకు నా కూతురుని ఇష్టపడతాడా అని శారదని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. కానీ అంతకుముందే శివ గాలిపటం ఎగరవేస్తున్నప్పుడు పైనుంచి కింద పడడంతో తను అంతా మర్చిపోతాడు. స్టోరీ తెలుసుకున్నాక శివ అయితే నేను తనను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, అందుకే చూసిన వెంటనే తనతో రొమాన్స్ చేయాలనిపించింది, ఇక నా నుంచి తనను ఎవరు వేరు చేయలేరని తన ఫ్రెండ్స్తో చెప్తాడు. ఇంకోవైపు శివ తనను డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో ప్రీతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాలేకపోతుంది. అందుకే తను శివ దగ్గరికి వచ్చి నీకు నచ్చినట్టు చేసుకో, కానీ అయిపోయాక జీవితంలో ఇంకోసారి నా వైపు చూడొద్దని కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. కానీ ప్రీతి తనకు ఫస్ట్ టైం కావడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. శివ తనను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అయితే ప్రీతి ఫ్రెండ్స్కి విషయం తెలుస్తుంది. నెక్స్ట్ డే ప్రీతిని వాళ్ళ నాన్న ఊరికి తీసుకెళ్తాడు. తను కనిపించకపోవడంతో తన కోసం శివ అడ్రస్ తెలుసుకుని వెళ్తాడు. హాస్పిటల్లోనే తనతో రొమాన్స్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ప్రీతి శివని దూరం పెడుతుంది. తనతో మాట్లాడదు, ఎవ్వరికీ చెప్పకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. శివ మాత్రం తనను చూడకుండా ఉండలేకపోతాడు. తన కోసం వెళ్తాడు. ఇక్కడే ప్రీతి అమ్మ హాస్పిటల్లో మెడిసిన్ ప్రీతి టైంకి ఇవ్వకపోవడం వల్ల చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రీతి శివతో నీది ప్రేమ కాదు, కామం అంటూ తనను కొడుతుంది. ఆ తర్వాత ప్రీతి ఫాదర్ తనకి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. శివకి ప్రీతి పెళ్ళైందనే విషయం తెలుస్తుంది. ప్రీతి నాన్నతో గొడవపడతాడు. అయితే ప్రీతి భర్తకి తన లవ్ స్టోరీ ముందే తెలుసు కాబట్టి ఏం అనడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్కి కూడా శివ అడ్డు వస్తాడు. దాంతో బాగా కొట్టి బయట పడేస్తారు. నెక్స్ట్ సీన్లో శివాని ఇలా వదిలేస్తే అమ్మాయిని చంపేస్తాడని తనను ఇంట్లోనే కట్టేస్తుంది. తన అమ్మ బాధ చూసిన శివ అమ్మాయి కంటే అమ్మే ఎక్కువ అని మారిపోయి జాబ్కి కూడా వెళ్తాడు. అంతా బాగుంది అనుకునేసరికి ప్రీతి లండన్ వెళ్తుందనే విషయం తెలుస్తుంది. అది తట్టుకోలేక మళ్ళీ తన ఇంటికి వెళ్దామనుకుంటాడు. కానీ తనను డిస్టర్బ్ చేయడం కంటే తనే చనిపోవాలని డిసైడ్ అవుతాడు. మరోవైపు ప్రీతి భర్త ఇంకో అబ్బాయితో రొమాన్స్ చేస్తూ ఉండగా ప్రీతి చూసేస్తుంది. అయితే తను ప్రీతిని లండన్ తీసుకెళ్లి అక్కడే చంపేసి ఆ అబ్బాయితో ఉండాలని అనుకుంటాడు. నిజానికి తనొక గే. విషయం మొత్తం తనకు అర్థమవుతుంది. అలాగే శివ చిన్నప్పటి నుంచి తనను ప్రేమిస్తున్నాడని కూడా తెలుస్తుంది. ప్రీతికి బలవంతంగా విషం ఇస్తాడు తన హస్బెండ్. అక్కడి నుంచి తప్పించుకొని శివ దగ్గరికి వెళ్తుంది. ప్రీతిని చూసిన శివ తను చనిపోయిందనుకుని ఒకే చితిపై ఇద్దరు పడుకుని ఉంటారు. అప్పుడే ప్రీతి కళ్ళు తెరుస్తుంది. ఇద్దరు లేచి ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది.